కవితకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవితను తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఏప్రిల్ 9న జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. మరి కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఏం జరగనుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. అయితే ఇప్పటికే బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఏప్రిల్ 1న విచారణ చేయనుంది కోర్టు. మరి కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేక ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా అనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్ బోయినపల్లి సహా పలువురికి బెయిల్ మంజూరైంది. అనారోగ్యం, కుటుంబ కారణాలతో కొందరు అప్రూవర్ గా మారి మరికొందరు బెయిల్ తెచ్చుకున్నారు. కవిత మాత్రం తాను అప్రూవర్ గా మారను అన్నారు. న్యాయ పోరాటం చేస్తానన్నారు. దీంతో ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండగా ఈడీ కూడా దీనిపై వాదనలు వినిపించనుంది. ఇరుపక్షాల వాదనలపై ఆధారపడి కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఈడీ ఇప్పటికే కవితను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ కోరింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ A1గా ఉన్నారు. కవిత A2గా ఉన్నారు. కవితకు బెయిల్ ఇస్తే కీలకమైన ఆధారాలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈడీ భావిస్తోంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు రిమాండ్ రిపోర్టులో తెలిపింది. అందుకే మరికొంతకాలం కస్టడీ కావాలని ఈడీ వాదనలు వినిపించింది. కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది విచారణ సమయంలో కేసు తీవ్రత, ఇరుపక్షాల వాదోపవాదాలపై ఆధారపడి ఉంటుంది. కేసు తీవ్రతను బట్టి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో నిందితులు కేసుపై ప్రభావం చూపే అవకాశం ఎంత? బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఆధారాలను ధ్వంసం చేసే ఛాన్స్ ఉందా? నిందితులు దేశం వదిలి వెళ్లే అవకాశం ఉందా? ఇలా పలు అంశాలను కోర్టు పరిగణలోనికి తీసుకుంటుంది. అవసరమైతే పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయించుకునే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 9న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. ఈలోపు అంటే వచ్చే నెల 1న కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ట్రయల్ కోర్టులో కవితకు ఊరట లభించకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం లేకపోలేదు.